బీఆర్ఎస్ అధినేత చాలా రోజుల తర్వాత వచ్చి సభ నిర్వహించడం జరిగింది. దీనిపైన మాట్లాడేందుకు ప్రస్తుతం నాకు అందుబాటులో పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా బీఆర్ఎస్ రజతోత్సవ పేరు మీద పెద్ద సభ వరంగల్లో పెట్టాడు. దీనిపై లోపల కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేశాడు. అంటే ఈ ఏడాదిన్నర కాలం లోపలనే ఆగమైపోయింది, తెలంగాణ ప్రజలంతా ఆగమవుతున్నారని ఒక కామెంట్ చేశాడు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసారు. 16 నెలల నుంచి వెళ్ళి బయటికి రాలే. ఫస్ట్ టైం మొన్న ఎలికతుర్తి బహిరంగ సభకు వచ్చి రైతోత్సవ సభ అని వాళ్ళ పార్టీ పరంగా పెట్టుకున్న కార్యక్రమం. నియోజకవర్గానికి 50 లక్షలు కోటి రూపాయలు పెట్టి జన సమీకరణ చేశాను. అంటే నేను అనుకుంటా దాదాపు ఆ మీటింగ్కు 100 కోట్లు ఖర్చు పెట్టాను. 100 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ వాళ్ళ కార్యకర్తలను జమ చేసుకొని ఏదో ప్రభుత్వం ఫెయిల్ అయింది, ప్రభుత్వం పనితీరు బాగాలేదు, మేమంతా తెలంగాణ నా కళ్ళ ముందే ఆగమైంది అనేటువంటి విషయాలను వారు కొన్ని అసత్యాలను మాట్లాడారు. అంటే అసత్యాలంటే బీఆర్ఎస్లకు మొదటి నుంచి అలవాటు. అంటే అబద్ధాలు చెప్పడం వల్ల కేసీఆర్ నుంచి మొదలుకుంటే వాళ్ళ కుటుంబం అంతా కూడా వాళ్ళంతా గొప్పలు లేరు. ఇవాళ మొన్న ఎలికతుర్తి రైతోత్సవ సభలో కూడా వారు అన్నీ అవాస్తవాలే మాట్లాడారు. ఎందుకంటే ఇవాళ మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ఎందుకని అన్నాడు ఆయన. మరి ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏం చేయలే కదా మహిళలకు. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అభయస్థం పింఛన్ తీసేసిండు. తర్వాత అంతకుముందు మహిళలు ఎవరైనా యాక్సిడెంట్ అయి చనిపోతే కొన్ని స్కీములు వచ్చేది, ఆ స్కీములన్నీ తీసేసిండు. తర్వాత పేద కుటుంబాలకు సన్న బియ్యం ఇస్తా అని చెప్పి ఇవ్వలేదు. ఇవన్నీ మేము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి వారికి ఒక అక్కసు అసూయ ఉంది. అలా ఇప్పుడు అసూయ అక్కసుతో మాట్లాడిన మాటలే తప్ప ఇవాళ వాస్తవాలు వాళ్ళు ఏది మాట్లాడలేదు. ఇవాళ అంతకుముందు రైతులకు సన్నవాట్ల బోనస్ ఇస్తాని అప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఉండగానే ఎగ్గొట్టిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక రైతుల బోనస్ ఇస్తామని చెప్పి ఇవాళ బోనస్ ఇస్తా ఉంది ప్రభుత్వం. రైతు రుణం మాఫీ చేసింది. 5 లక్షలటువంటి ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచింది. 500 గ్యాస్ కనెక్షన్ ఇస్తుంది. తర్వాత ఇవాళ వీటితో పాటు పేదలకు ఇవాళ 10 ఏళ్ళు ఉన్న ప్రభుత్వం ఉండి ఒక రేషన్ కార్డు ఇవ్వాలి. ఇవాళ పేద కుటుంబాలకు పేదలకు ప్రభుత్వం రేషన్ కార్డులు ఇవ్వబోతూ ఉంది. అంటే ఇవన్నీ కూడా సత్యాలు. ఇది కాదనడానికి కూడా ఏం లేదు. ఇవన్నీ గ్రామాల జరిగే వాస్తవాలు. 10 ఏళ్ళు మీరు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు, పేదలు మోసం చేసినారు. 10 ఏళ్ళు గడిచింది, ఏ పేద కుటుంబానికి కూడా మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలే. పెద్ద పెద్ద మాటలు చెప్పారు మీరు, అల్లుడు ఎక్కడ, బిడ్డ ఎక్కడ, కొడుకు ఎక్కడ అని. కానీ ఏది చేయలే, మీరు ఏది ఇవ్వలేదు. ఇవాళ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉంది. ఇవాళ గ్రామాన ఇది మండలానికి ఒకటి పైలట్ ప్రాజెక్ట్ కింద గ్రామం తీసుకున్నాం. ఇలా ప్రతి గ్రామానికి ఇల్లు ఇస్తూ ఉన్నాం. ఇన్ని మంచి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వారు చూసి ఓర్చుకొని చూడలేనటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కేసీఆర్తో సహా ఒకవైపు మీరేమో ఇన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం అంటున్నారు, 10 ఏళ్ళ లోపల వాళ్ళు ఏమి ఇవ్వలేదు అంటున్నారు. కానీ జనాల లోపల మాత్రం కాంగ్రెస్ పథకాలు ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు? అంటే ఈ లోపల కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది అనుకోవచ్చా? అంటే అది మీరు మౌత్ టాక్. అంటే అది బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు, ఆ 2 పార్టీల నాయకులు కార్యకర్తలు అదే పనిగా మాట్లాడి ఇది ఏం చేయలే ఒక్క నిజాన్ని 100 సార్లు చెప్పి అబద్ధం చేసేటువంటి ప్రయత్నాలు ఇలా ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. కాబట్టి ప్రజలకు ఒక స్పష్టత ఉంది, ఒక అవగాహన ఉంది. ఇవాళ 4 రోజులైతే ఎలక్షన్ రాబోతూ ఉన్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్లు అయితే తెలుస్తుంది కదా, వ్యతిరేకత ఉందా లేదా పాజిటివ్ ఉందా, ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు, ఇది వట్టి గ్లోబల్ ప్రచారమేనా అనేటువంటి అన్ని విషయాలు కూడా రాబోయే రోజులు తెలుస్తాయి. అంటే మళ్ళీ వచ్చేది మేమే అని చెప్పి కూడా కేసీఆర్ ఒక కామెంట్ చేశాడు. ఎలా చూడొచ్చు? అంటే అట్లా వచ్చేది మేమే అనకపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆయన వాయస్ ఉండాలన్నా, లేకపోతే ఆయన కేసీఆర్ మాట్లాడి చూడాలన్నా, ఊకే 10 సార్లు మేమే అంటే కూడా నమ్మకం కలిపేయాలి కదా, మేమే అని చెప్పి. అంటే ఇవాళ మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు 94 నుంచి వెళ్ళి 2004 వరకు ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు 2 సార్లు అధికారం ఉన్నారు. మళ్ళీ 2004 నుంచి 2014 వరకు రాజశేఖర రెడ్డి గారికి అధికారం ఇచ్చారు. ఇవాళ మళ్ళీ 2000 తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినా ఇవాళ 2 సార్లు కేసీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. తప్పకుండా 2 సార్లు ప్రభుత్వం ఇవ్వడం అనేది అది ప్రజలకు ఆనవాయితీ. ఖచ్చితంగా మళ్ళీ 2వ సార్లు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ
ప్రభుత్వం వస్తుంది, రేవంత్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి ఉంటారు. ఇంకోటి రుణమాఫీ కాలేదు అని చెప్పి పదే పదే అంటున్నారు. మీరు అసెంబ్లీ లోపల కూడా సవాల్ చేశారు, దమ్ముండే రండి పెద్దపల్లికి అని చెప్పారు. ఈ సవాలుకు మీరు కట్టుబడి ఉన్నారా? ఎవరైనా వస్తే ఖచ్చితంగా చూపెడతారా రుణమాఫీ అయిందని చెప్పి? 1000%. మా నియోజకవర్గంలో 70% నుండి 80% రైతు రుణమాఫీ జరిగింది. 2 లక్షల వరకు ప్రతి కుటుంబానికి మేనిఫెస్టోలో పెట్టి చెప్పి ఇవాళ ప్రభుత్వం రుణమాఫీ చేసింది. అంటే ఇంత గొప్పగా గత ప్రభుత్వంలో అసలు రుణమాఫీ జరగలేదు, వాళ్ళు చేసింది వడ్డీ కింద సరిపోయింది. ఇలా 75 నుండి 80% మంది రైతులు రుణమాఫీ జరిగి రుణం తీసుకొని మళ్ళీ తిరిగి బ్యాంకులకు వెళ్ళి రుణం పొందారు. మరి ఆనాడు 10 ఏళ్లలో ఏ రైతు కూడా రుణమాఫీ జరగలేదు, మళ్ళీ బ్యాంకులకు వెళ్ళి రుణం తీసుకోలేదు. మరి అది రుణమాఫీ జరిగిందా జరగాలి? వాళ్ళ బాధ అంతా ఏంటంటే నిజంగానే రుణమాఫీ జరిగింది 80% మందికి కాబట్టి జరగలేదు 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 అని ఒక విష ప్రచారం చేసేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు అంతే. ఏడాదిన్నర కాలం అవుతున్నది. పెద్దపల్లికి విజయరమణారావు గారు ఒక ఎమ్మెల్యేగా ఏం చేశారంటే ఏం చెప్తారు చివరిగా? బ్రహ్మాండంగా దాదాపు బస్ డిపో తీసుకొచ్చినాం, బైపాస్ టెండర్ అయిపోయింది, బస్ డిపో టెండర్ అయిపోయింది, 50 పడకల ఆసుపత్రిని 100 పడకలు పెంచి అది టెండర్ అయిపోయింది, కోర్టు టెండర్ అయిపోయింది. తర్వాత 1000 కోట్లతోనే అభివృద్ధి పనులు నడుస్తూ ఉన్నాయి నియోజకవర్గంలో. దాంతోపాటు ఇసుక రీచ్లను బంద్ చేయించడం, తర్వాత వడ్ల కటింగ్ అంతకుముందు 10 కిలోలు 15 కిలోలు రైతుల దగ్గర 100 కిలోల క్వింటాలకు 10-15 కిలోలు కట్ చేసేది, వాళ్ళ గింజ కటింగ్ లేకుండా నడిపిస్తూ ఉన్నాం. ఇవాళ రైతులకు 59 కోట్ల 62 లక్షల బోనస్ ఇప్పించినాం. అనేక కార్యక్రమాలు చేసినాం. అంటే వ్యక్తిగతంగా ఇవాళ నియోజకవర్గం మొత్తం కూడా ఏ పేదలు ఇల్లు కట్టకుండా ఫ్రీగా ఇసుక పోతా ఉంది మానేరు నుండి. ఇవన్నీ చేసినాం. స్థానిక సంస్థల్లో ఈ ఇంపాక్ట్ ఉంటుందా? వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల లోపల మీ పెద్దపల్లి నియోజకవర్గంలో క్లీన్ స్వీప్ చేస్తారా? 100% ఇన్ఫ్యాక్ట్ ఉంటుంది. 100% మెజార్టీ స్థానాలకు వెళ్తాం. ఇది ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి ప్రజల ముందుకు వచ్చి ప్రభుత్వం పైన తన అక్కాసు వెలగక్కాడు, బదనం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఎక్కడ లేని విధంగా ఇటు పెద్దపల్లి నియోజకవర్గంలో ఏడాదిన్నర కాలం లోపల అభివృద్ధి చేసి చూపాను, రుణమాఫీ పైన కూడా తమ నియోజకవర్గం లోపల అమలైంది, సవాలు విసురుతున్నా వచ్చి ఖచ్చితంగా వస్తే సవాలును ఇక్కడ అనుకున్న దాని ప్రకారంగా రుణమాఫీ అయిందని చెప్పి నిరూపిస్తా అని చెప్పి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, పెద్దపల్లి నుండి.